మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది కూడా జంక్ ఫుడ్ తీసుకుంటుంటారు. అలాగే బేకరీస్కి వెళ్ళి బ్రెడ్స్, అలాగే స్వీట్స్, బిస్కెట్స్ ఇలా తీసుకుంటుంటారు. వాటితో పాటుగా ఫాస్ట్ ఫుడ్స్లో కూడా కెచప్, టమాటో సాస్ని ఎక్కువగా వాడుతుంటారు. అసలు ఇవి వాడవచ్చా? వాడితే ఎలాంటి అనర్థాలు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా చిన్నపిల్లలు విపరీతమైన ఇష్టంగా వీటిని తింటుంటారు. వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మేడం. చిన్న పిల్లలు బయటకు వెళ్తే, ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, బేకరీకి వెళ్ళినా, సినిమా థియేటర్కి వెళ్ళినా, ఆ ఫుడ్తో పాటు కచ్చప్, ఒక సాస్ ప్యాకెట్ ఖచ్చితంగా ఇచ్చేస్తుంటారు. వాటిని ఇష్టంగా ఓపెన్ చేసి అదంతా బ్రెడ్ మీద లేదంటే ఆ ఫుడ్ మీద వేసుకొని చిన్నపిల్లలు తింటుంటారు, పెద్దవాళ్ళు కూడా తింటుంటారు. ఇది మంచిదేనా తినడం? ఇలా నో, అబ్సల్యూట్లీ నో. యాక్చువల్లీ ఇదంతా మనం ఒక అడ్వర్టైజింగ్ విక్టిమ్ అయిపోయినాం. ఒకరిని చూసి ఒకరు, అంటే అది అట్రాక్టివ్ కనిపిస్తుంది పిల్లలకి. ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా అట్లా చూపిస్తారు, అంటే చాలా అపీలింగ్ గా అవుతుంది. ఆ కంపల్సరీ అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లో కూడా గ్రాసరీ తెచ్చినప్పుడు ఒక కేచప్ బాటిల్ కంపల్సరీ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ యాక్చువల్లీ ఫర్ హెల్త్. ఎందుకు? ఫస్ట్ రీజన్ ఏంటంటే అది చాలా ప్రిజర్వేటివ్ లోడెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫ్రెష్. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హై సాల్ట్, హై షుగర్ ఆల్సో. కొన్ని సాస్ మీరు ట్రై చేస్తే అది చాలా స్వీట్గా అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ హై లెవెల్ ఆఫ్ షుగర్ ఆల్సో. సో దట్ విల్ హెల్ప్ ఇన్ ఒబేసిటీ ఈవెన్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో. ఎక్కువగా సాల్ట్ ఎప్పుడైనా తీసుకుంటే, ఒక పరాటా అయినా కూర లేదు సాస్ తీసుకుంటే అది షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ అవుతుంది, ప్రిజర్వేటివ్ కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, యాక్చువల్ టొమాటో ఎంత ఉంది మీరు లేబుల్ చూస్తే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక బాటిల్ వెనకాల టేబుల్ చూస్తే యాక్చువల్ టొమాటో ఇస్ వెరీ వెరీ లెస్. But you are having corn starch, you are having sugar, you are having high salt. మైదా కూడా మిక్స్ చేస్తారు. మైదా కూడా మిక్స్ చేస్తారు. ఆ థిక్నెస్ కోసం మిక్స్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేస్తారు. సో అది చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా ఒక రీసెర్చ్ వచ్చింది, బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా ఇంటర్ఫేర్ అవుతుంది ఎక్కువ ప్రిజర్వేటివ్ ఫుడ్ తీసుకుంటే. ఆ ప్రిజర్వేటివ్ ఫుడ్ మన నూడిల్స్ లో ఉంది, సాస్ లో ఉంది, ఇంకా ఏదైనా చైనీస్ సూప్స్ పెడుతున్నారు, లాట్ ఆఫ్ నూడల్ మసాలా, మోనోసోడియం గ్లూటమేట్ ఇవన్నీ పెడుతున్నారు. ఇవన్నీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇబ్బంది పడుతుంది బికాస్ ఆఫ్ హై ప్రిజర్వేటివ్. సో కంపల్సరీ మనము ఆ హ్యాబిట్ బ్రేక్ చేయాలి. చాలా కష్టం, కానీ ఇప్పుడు మన సిస్టమ్ లో, మన సొసైటీలో అందరికీ వచ్చేసింది. ఒక సమోసా తింటే సాస్, పరాటా తింటే సాస్, బట్ వీ హ్యావ్ టు బ్రేక్ దట్ హ్యాబిట్. ఫ్రెష్ చట్నీస్ యూస్ చేయండి. ట్రై టు మేక్ more interesting chutneys at home. Tomato chutney kani, mint chutney, coconut chutney, some kind of chutney you make it little attractive pillalki. Slowly stop the usage of sauce. పెద్ద రెస్టారెంట్స్ లో కూడా, ఈవెన్ స్టార్ హోటల్స్ లో కూడా ఖచ్చితంగా బాటిల్స్ అక్కడ ఉంచుతున్నారు. ఏ ఫుడ్ మనం తీసుకున్నా కూడా ఆ సాస్ ని అలా పైన అలా మనం ఫ్లేవర్ ని యాడ్ చేసుకుంటే గానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా అది తినకపోతే ఉండలేకపోతున్నారు. అండ్ ఇంకేంటంటే కొన్ని రెస్టారెంట్స్ లో ఓపెన్ బాటిల్స్ లో స్టోర్ చేసి పెడతారు. చాలా దినాల నుంచి ఓపెన్ చేసి ఆ బాటిల్ లో పెట్టుకున్నారు. ఇంత బాటిల్స్ ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి, వాటిని కొంచెం యాడ్ చేస్తుంటారు రెస్టారెంట్స్ లో. అది ఎప్పుడు ఓపెన్ అయిందో, ఎంత ఎక్స్పోజర్ అయిందో, అది డేట్ ఏంటో మనకు తెలియదు. డైరెక్ట్లీ వీఆర్ పుట్టింగ్ ద సాస్. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. చాలా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి దానివల్ల. చాలా హైజెనిక్ గా వాటిని మెయింటైన్ చేయరు, మేక్ చేయరు. తర్వాత ఓన్లీ టమోటా కెచప్, టమోటా సాస్ అయినా కొన్ని రెడ్ చిల్లీ విత్ టమోటా సాస్ అని, అలాగే మామూలుగా కూడా ఈ టమోటా సాస్ తో పాటు మనం చూస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చిల్లీ సాస్ అని కూడా ఇస్తుంటారు. దీన్ని కూడా అలాగే సేమ్ అవాయిడ్ చేయాలి. డేంజరస్, ఎందుకంటే ఆ చిల్లీ మాత్రం చాలా ఎక్కువ ఉంటది ఆ సాస్ లో. డెఫినెట్లీ మనకి స్టమక్ అల్సర్స్ వస్తాయి రెగ్యులర్ గా చిల్లీ సాస్ యూస్ చేస్తే. ఇండైజెషన్ తో పాటు మన స్టమక్ లో చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవుతుంది. ఇట్స్ వెరీ డేంజరస్. చిల్లీ సాస్, ఇంకా మస్టర్డ్ సాస్, సోయా సాస్, చాలా వెరైటీగా వెనిగర్ వన్స్ ఇన్ అ మంత్ ఓకే, కానీ అది రొటీన్ గా మన ఫుడ్ లో కల్టివేట్ చేస్తే ఇట్స్ వెరీ డేంజరస్. అలాగే టేస్టింగ్ సాల్ట్ ని కూడా ఎక్కువగా యూస్ చేస్తుంటారు, వాటిని కూడా అవాయిడ్ చేయాలంటారు. టేస్టింగ్ సాల్ట్ కంపల్సరీ హై సాల్ట్ ఉంటది వీటిలో. టు మేక్ ఇట్ స్టెరైల్, వాట్ దే డూ ఇస్ ద ప్రాసెస్ అదే
ఎక్కువ సాల్ట్ ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఉండదు ఆ ఫుడ్ లో. సో మెయిన్ మెథడ్ ఆఫ్ కన్సర్వింగ్ ఇస్ add more salt, you will not get bacteria. Add more sugar, you will not get it. సో ఫర్మెంటేషన్ అయ్యే ఫుడ్డే మంచిది అంటారు. These two are main enemies: high salt, high sugar. So compulsory we should somehow break this habit of using more freshly homemade chutneys. I think ఇంట్లో చేసుకున్న చట్నీసే మంచిది. ఇప్పుడు ఊరగాయలు చేస్తుంటారు కదా మేడం, అవి తినచ్చా? మామిడికాయ ఊరగాయ అని, ఆవకాయ అని, అవి మంచిదే అంటే పెద్దల కాలంలో జాడీల్లో పెట్టేవాళ్ళు. సో వాటిని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటున్నారు. అది బెటర్, అది చాలా బెటర్. ఈ సాస్ కంటే అయితే చాలా చాలా బెటర్ అది. ఓకే మేడం, థ్యాంక్ యూ.